మంచిగా అయిపోయింది మధ్యలో కూడా చక్కగా. ఇప్పుడు అది మొత్తం దాచుకుని దీని వెనక ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారనుకోండి, తాటి రొట్టె కేక్ కాదు, ఇది తాటికాయతో చేసింది అనమాట. తాటి పండుతో చేసింది ఈ తాటి రొట్టె. మొన్న విజయవాడ వెళ్ళామండి. వెళ్ళిన రోజున వస్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర బండి మీద కనబడ్డాయి అనమాట తాటిపళ్ళు. ఇంకా టక్కన మా వారిని ప్లీజ్ ఆపండి అమ్మటే అనగానే కారు ఆపారు. చూసి తెచ్చుకున్నాను. ఇందులో కొన్ని వేస్ట్ అయినాయి అండి. 3 తెచ్చాను కానీ 3లో 1.5 పనికొచ్చింది. అవి పులిసిపోయినట్టు అయిపోయినాయి అనమాట. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు వాటిని చూసి తెచ్చుకోవటంలో. అవి ఎలా చూసి తెచ్చుకోవాలి అనేది ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకీ విషయం ఏంటంటే ఇవాళ దీంతో రొట్టె ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎలాగో ఏంటి అనేది చూసేద్దాం వీడియో. మనం తాటికాయలు తెచ్చుకోవటం కాదండి, తెచ్చుకోవటం ఒక పెద్ద టాస్క్ అయితే దీని నుంచి గుజ్జు తీయడం అంతకంటే పెద్ద టాస్క్ అనమాట. ముందు పైన ముచ్చిక తీసేసి తర్వాత ఈ పైన నల్లగా ఏదైతే ఉందో ఇదంతా తీసేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. పురుగు ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఉండే న్యాచురల్ వాసన కాకుండా కొంచెం పులుపు వాసన వచ్చినట్టుగా, లేకపోతే ఏదైనా స్మెల్ చేంజ్ అయినా కూడా అది మనకి పనికిరానట్లు లెక్క అనమాట. సో చూసుకోవాలన్నమాట, ముందు మనం చెక్ చేసుకోవాలి. సో ఇదైతే బాగుందండి. దీన్ని ముందుగా ఇక్కడ నేను బెజ్జాల గిన్నె, మనం స్టీల్ వాడితే కనుక దానిపైన నున్నగా ఉంటుంది కనుక రావట్లేదు. నేను ఇక్కడ బెజ్జాలు తురుముకునే దాంతో గుజ్జు తీస్తున్నానండి. ఇదే మెయిన్ టాస్క్. సో గుజ్జు అంతా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. అది మెయిన్ టాస్క్. ఏం కష్టపడిపోతున్నావు అమ్మా, అసలు మెయిన్ టాస్క్ దీని నుంచి. ఇదిగో చూసావా గుజ్జు చూడు ఎట్లా వచ్చిందో, థిక్ పేస్ట్. ఇందులోంచి ఇది ఎలా తీస్తానని డౌట్ వస్తుంది ఇప్పుడు నీకు. చెయ్యి అయితే పెట్టను. ఇదిగో థిక్ పేస్ట్, నేచర్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ, మనకి రియల్ గిఫ్ట్స్. ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను సగం కుడుములు చేద్దాము, సగమేమో బూరెల్లాగా చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని చిన్న బౌలే తీసుకున్నా ఇక్కడ కొలతకి. మీరు ఏదైనా తీసుకోండి, అదే అన్నిటికీ వాడుకోండి. ఇక్కడ ఒక 3 బౌల్స్ నేను బియ్యం రవ్వ ఉంటుంది కదండి, అది మార్కెట్లో దొరికేది లలిత బ్రాండ్ అనేది రవ్వ దొరుకుతుంది. మనం ఉప్పుండ్రాలు అవి చేసుకుంటాం కదా, ఆ రవ్వ. దాన్ని తీసుకుని 3 బౌల్స్కి 1 బౌల్ వాటర్ చల్లేసి కొంచెం ఇట్లా తడిపేసి పెడితే ఏంటంటే నానతది రవ్వ మనకి మంచిగా. గుజ్జు తీసుకునే ప్రాసెస్ కంటే ముందే మనం ఇది చేసి పెట్టుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. కష్టం అనే కంటే అండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం గుజ్జు తీసుకోవాలి. బెల్లం ఏంటంటే మనకు తీసుకున్న తాటిపండు స్వీట్నెస్ని బట్టి మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 వేసాను అనమాట. ఇదిగోండి గుజ్జు తీసుకున్నాం కదా, మనం 3 గిన్నెలు రవ్వ తీసుకున్నాం కదా, 2 గిన్నెలు గుజ్జు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 గిన్నెలు వేసేస్తున్నానండి గుజ్జు. 3 కప్పులకి 1.5 బెల్లం వేసాను. ఒకసారి మనం చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, కానీ మరీ తీపి ఉన్నా కూడా దాని ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. సో ఇది వేసి కలిపేసి ఇది ఖచ్చితంగా మనకి ఒక 2 గంటలు దాదాపుగా నానాలండి. అప్పుడే ఆ రవ్వ
చక్కగా మంచిగా నానుతుంది, లేకపోతే పలుకు ఉండిపోతుంది అనమాట. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కానీ మళ్ళీ దాన్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. కనీసం గంటన్నర అయితే మినిమం నానాలి. ఎక్కువ నాన్న నష్టం లేదు. ఇది నేను కుడుములు చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను, కానీ మనం ఎక్స్పెరిమెంటల్ టైప్లో మూడు కప్పులు గుజ్జేసాను కదండి. దాని మూలంగా ఇది కొంచెం టైట్ అవ్వలేదు, లూజ్గానే ఉంది. అందుకని తాటి రొట్టె లాగా వేస్తున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, దానికోసం అని చెప్పి వీడియోలు చూశాను ఎలా వేయాలి ఏంటని. ఈ స్టేజ్లో అండి మనం చక్కగా వేయించిన పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేసి వేయించైనా వేసుకోవచ్చు, ఎండి కొబ్బరి అయినా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. అది నేను కొబ్బరి కొంచెం వేసేసి చక్కగా ఇదిగోండి ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెలోకి ముందు కొంచెం కింద వైపున నెయ్యి రాసుకుని దానిలోకి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా వేసేసి కొంచెం సర్దుకోవాలి, గ్యాప్స్ లేకోకుండా ఒకసారి కింద కొట్టుకుంటే అంత సెట్ అయిపోతుంది. దీనికి పై వైపును కూడా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి దీన్ని ఏం చేయాలంటే మనం మూకుడు అంటే ఆ గిన్నె తీసుకున్న దాన్ని పెట్టిన తర్వాత ప్రాపర్గా మూతతోటి మొత్తం కవర్ అయ్యేలాగా మనం సైజు మూకుడు చూసుకుని ఆ సైజుకి సెట్ అయ్యేటట్టుగా మూకుడు చక్కగా మనం లోపల వైపున ఏదన్నా స్టాండ్ లాంటిది పెట్టేసుకుని ఈ గిన్నె పెట్టేసి మూకుడులో కింద వైపున నీళ్లు కానీ ఇసుక కానీ ఉప్పు కానీ ఏమి పోయాల్సిన పని లేదండి. పుట్టి మూకుడులోనే మూత పెట్టేసి స్టార్టింగ్ నుంచి కూడా సిమ్లోనే పెట్టాలి. ఏమి ఫ్లేమ్ ఎక్కువ పెట్టి మళ్ళీ మీడియం పెట్టడం అట్లా ఏం అవసరం లేదు, ఓన్లీ సిమ్లోనే పెట్టాలి. 1 గంట సేపు మినిమం మనం దాన్ని మర్చిపోవాలి గ్యాస్ మీద. నెమ్మదిగా అవుతుందండి, ఎందుకంటే దాదాపుగా 1.5-2 ఇంచెస్ హైట్ వరకు అది మనకి బ్యాటర్ వేసాం కనుక టైం పడుతుంది లోపల నుంచి కుక్ అవ్వాలి కనుక. సో మధ్యలో చూసుకుంటూ ఉండాలి, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇదిగోండి ఫైనల్గా మనకి అంచులు కలర్ చేంజ్ అయిపోయి అంచులు గిన్నె నుంచి వదలటం మొదలవుతుంది. కలర్ చేంజ్ అయిపోయి మనకు అర్థమైపోతుందండి. ఈ స్టేజ్లో మనం ఆపేసి జస్ట్ ఒక 4 నిమిషాల పాటు అదే మూకుడులో అలా ఉంచేసి అప్పుడు బయటకు తీసి పూర్తిగా ఆరనివ్వాలండి. హ్యాపీ బర్త్డే కేక్ లాగా అయిపోయిందండి. అంటే మనము ఇంట్లో చేస్తాం కదా, మా సంజు అంటది మట్టి కేక్ అని అమ్మాళ్ళు చేసేవారు, ఆ టైప్ వచ్చింది సేమ్ చూడడానికి. నేను ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డా కానీ బాగానే వచ్చింది. ఇదిగోండి చూడండి, దగ్గరికి రండి, కట్ చేద్దాం. నా బర్త్డే ఇంకా 2 months ఉంది, చాలా ఎర్లీగా హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పి కట్ చేసేసి మంచిగా అయిపోయింది. మధ్యలో కూడా చక్కగా బాగుంది. కానీ ఒకటండి, ఇది ఎప్పుడు కూడా మనం చేసుకున్న రోజునైతే తినకూడదు. ఎందుకు అంటే అది కొంచెం లైట్గా వగరు వస్తుంది అనమాట ఎమ్మటి తింటే. చిరుచేదు వగరు కాదు, చిరుచేదు ఉంటుంది. అది పూర్తిగా ఆరేసి అసలు వండుకున్న రోజున కంటే నెక్స్ట్ డే బాగుంటుంది. కుడుములు అయితే మాత్రం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దానిపైన వెన్న పెట్టుకుని తింటే అమృతానికి ఇంకొక పేరేమో అనొచ్చు అనమాట. అట్లా ఉంటుంది. అంటే తిన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆ రుచి ఏంటనేది, తినని వాళ్ళు అంటే టేస్ట్ చేయని వాళ్ళకి ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ టేస్ట్ తెలిసిన వాళ్ళకి అబ్బా మిస్ అవుతున్నాము అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో మరి మీరు ఎందులో ఉన్నారో చెప్పండి, తిన్న వాళ్ళల్లో ఉన్నారా తినని వాళ్ళల్లో ఉన్నారా చెప్పండి. ఇంకా దీన్నైతే మాత్రం మా ఇంట్లో ఇంక ఇప్పుడు అది మొత్తం దాచుకుని నేనే తినాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, రోజు ఒక ముక్క అనమాట ప్రసాదంలాగా. నాకు అంత ఇష్టం, తాటికాయ ఫ్లేవర్ అంటే అంత ఇష్టం బేసిక్గా. దీని వెనక ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకు. అంటే ఈవెన్ తాటి ముంజుల దగ్గర నుంచి వాటికి తీసుకొచ్చి తేగలు పాత్రేయటం దగ్గర నుంచి మళ్ళీ వాటిని తీసి కాల్చేయటం, మళ్ళీ వాటి మధ్యలో బుర్రగుంజ అంటారు, ఏది మొక్క వచ్చే ప్రాసెస్లో మధ్యలో ఒకటి బుర్రగుంజ అని ఉంటుంది, అది కూడా కొట్టించేవాళ్ళు మా నాన్నళ్ళు. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి దీంతో పాటు. కొన్ని అసలు మర్చిపోలేము అనమాట.
సో మొన్న వస్తుంటే అలా కనిపించేసరికి ఎమ్మట తీసుకున్నాను, రెసిపీ ట్రై చేస్తాను. మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అంటే ఫ్రీజర్లో పెట్టేసా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి. ఇంకా మీకు కనుక దొరికితే, సీజన్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, నెక్స్ట్ సీజన్లో అయినా రెసిపీ సేవ్ చేసుకుని దొరికితే తప్పకుండా ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించిన మెమరీస్ని కామెంట్స్లో షేర్ చేయండి సరదాగా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలా మనం పాత జ్ఞాపకాలని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.